సామాజిక వ్యవస్థ, ఇతర సామాజిక వ్యవస్థలకు ఈ బంధుత్వం అనేది పరస్పర చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తాం. అంతేకాకుండా వేరు సమాజాల్లో ఈ బంధుత్వం ఏ విధంగా ఉంది, లేకపోతే ఈ బంధుత్వం వల్ల కలిగేటటువంటి లాభాలేమిటి అనే అంశాన్ని కూడా పరిశీలించేద్దాం. అదేవిధంగా బంధుత్వం అనేది గ్రామీణ నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది, లేకుంటే గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం మరింత అవలోకనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేరు సమాజాల్లో బంధుత్వ సంబంధాలు వేరుగా వర్గీకరించడం జరిగింది. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా వేరు సమాజాల్లో, గిరిజన సమాజాల్లో కావచ్చు, లేకుంటే పట్టణ సంబంధించినటువంటి సమాజాల్లో కావచ్చు, లేకుంటే గిరిజన సమాజాల్లో కావచ్చు, బంధుత్వాన్ని వేరే విధంగా దాన్ని విశ్లేషించటం లేకుంటే వర్గీకరించడం జరిగింది. అందువల్ల బంధుత్వ పరిభాషలో వేరు పద్ధతుల్లో వినియోగాల్లో ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని భాషల్లో వివాహం ద్వారా లేకుంటే రక్త సంబంధం ద్వారా ఏర్పడిన బంధుత్వాలను వేరు పదాలు వచ్చాయి. మనకు బంధుత్వం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, ముఖ్యంగా అంటే కనుక రక్త సంబంధంతో బంధుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వివాహం ద్వారా ఒక పురుషుడు స్త్రీని వివాహం ఆడినప్పుడు కానీ, లేకుంటే స్త్రీ పురుషుని వివాహం ఆడినప్పుడు కానీ ఆ వివాహం ద్వారా కూడా కొత్త బంధుత్వం వచ్చే అవకాశం ఉంది, కొత్త బంధువులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సామాజికంగా కూడా, అంటే ఇతర సామాజిక నేపథ్యంతో కూడా బంధుత్వం మనకు వచ్చే అవకాశం ఉంది. బంధుత్వ పరిభాషలో వేర్వేరు భాషలు, సమాజాల్లో బంధువులు సంబోధించే పదాలను, బంధువుల మధ్య సంబంధాలను గుర్తించే సాంకేతిక పదాలుగా కలిగి ఉంటుంది. అంటే ఈ బంధుత్వంలో అంటే ఈ పరిభాష అంటే మనకు రకరకాల పేర్లతో పిలిచేటటువంటి పరిభాష అనేది వేరుగా ఉంటుంది. అయితే ఈ బంధుత్వ పరిభాషల్లో వర్ణనాత్మక లేదా వర్గీకృతం కావచ్చును. ఇక్కడ రెండు రకాల అంశాలు ఉన్నాయి. ఒకటేమో వర్ణనాత్మక లేదా వర్గీకృతం అనేవి విధంగా రెండు విధాలుగా ఉండవచ్చు. అయితే వర్ణనాత్మక పరిభాష ఉపయోగించినప్పుడు ఆ పదం యొక్క ప్రత్యేక రకమైనటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. మనం ఈ వర్ణనాత్మక పదాన్ని వాడినప్పుడు మాత్రం ఒక ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా వర్గీకృత అంటే రెండవ రకమైనటువంటి వర్గీకృత పరిభాష పెక్కు వేర్వేరు రకాల సంబంధాలను ఒకే పదం కింద పేర్కొంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక మరొక విషయం ఏమిటంటే ఆస్ట్రేలియన్ ఆదిమ బంధుత్వ వ్యవస్థలో ఒక వర్గీకృతంపై 6 రకాల అంశాలు పేర్కొనటం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇరోక్వోయిస్, క్రో, బహువా, హ్యువాయిస్మాన్ అండ్ సుడనీస్ బంధుత్వ వ్యవస్థలు పూర్తిగా వర్గీకృతం కాదు. మనకి ద్రవిడియన్ ఆస్ట్రేలియన్ బంధుత్వ వ్యవస్థలను లాన్స్బరీ 1964లో వర్గీకృత బంధుత్వ పదాల భాష సంబంధ నియమాలను పరిశోధించడానికి ముందు మార్డక్ 1949లో గుర్తించాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొకటి ఏమిటంటే మనకి మానవ శాస్త్రవేత్త లెవిస్ హెన్రీ మోర్గాన్ ఆయన ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నటువంటి బంధుత్వ పరిపదాలను, అంటే బంధుత్వ పరిభాషలో ఉన్నటువంటి పదాలను మొట్టమొదటిసారిగా సర్వే చేసిన వ్యక్తి ఎవరంటే కనుక మన లెవిన్ హెన్రీ మోర్గాన్. ఇతడు మనకు మొట్టమొదటిసారిగా సర్వే చేయటం జరిగింది. అతని కృషిలో చాలా భాగం ఇప్పుడు వాడుకలో లేనప్పటికీ బంధుత్వ పరిభాషా పదాలు భిన్న ప్రత్యేకతలు కనబరుస్తాయని, సోదరుడు లేదా సోదరి లాంటి లింగ సంబంధ పదాలు, తండ్రి తల్లి కుమారుడు కూతురు లాంటి అంతరాలు, అంటే తరాల అంతరాలు, వ్యత్యాసాలు మిగతాయన్నీ కూడా కనబడటం జరుగుతాయి. అంతేకాకుండా బంధుత్వ పరిభాషలో పదాలు రక్తం, వివాహం ద్వారా ఏర్పడినటువంటి సంబంధాలలో కూడా తేడాలు కనిపిస్తాయని మనం తెలుసుకోవాలి. ఇకపోతే మోర్గాన్ వర్గీకృత వర్ణనాత్మక పరిభాషను ఉపయోగించే బంధుత్వ వ్యవస్థల మధ్య తేడాలను ఏర్పరచడం జరిగింది. మనకి ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటనే విషయాన్ని ఆయన విపులీకరించడం జరిగింది. వర్గీకృత వ్యవస్థలు కొన్ని బంధుత్వాలను నిజానికి వారి మధ్య ఒకే రకమైనటువంటి సంబంధం ఉన్నప్పటికీ ఒకే పదంతో
వర్ణిస్తాయి. మోర్గాన్ పరిభాష నిజానికి వంశపారపర్య సమాంతర సంబంధాల మధ్య వ్యత్యాసాన్ని పాటించని లేకుంటే పాటించే బంధుత్వ వ్యవస్థల మధ్య తేడాలను స్పష్టం అవుతుంది. ముఖ్యంగా మోర్గాన్ తెలిపినట్టు ఈ వర్గీకృత లేకుంటే వర్ణనాత్మక ఈ రెండు ఈ కేటగిరీల మధ్య తేడాను మనకు తెలవటం జరుగుతుంది. ఇక మనం చూస్తూ ఉంటాం ఈ పరిభాషలో ముఖ్యంగా తండ్రి అంటే కనుక తండ్రులలో మనకు పురుష వ్యక్తి అని, తల్లి అంటే కనుక మనకు తల్లిదండ్రుల్లో స్త్రీ అని, లేకుంటే మనకు కుమారుడు అంటే కనుక తల్లిదండ్రుల యొక్క మగ సంతానం అని, కుమార్తె అంటే కనుక తల్లిదండ్రుల స్త్రీ సంతానం అని, ఇలా అనేక పరిభాషల్ని మనం తెలుసుకోవటం జరిగింది. అదే కాకుండా మనం బంధుత్వంలో మరొక అంశం తెలుసుకుంది ఏంటంటే తల్లి లేదా భర్త లేకుంటే ఇతర వ్యక్తులకు కూడా జైవికంగా తండ్రి కావచ్చును. కొన్ని కుటుంబాల్లో ఒక స్త్రీ ఒక పురుషుని ద్వారా కాకుండా సంతానం కలిగినటువంటి అంటే మనం కొన్నిసార్లు స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్, లేకపోతే అంటే ఏమిటి ఆల్రెడీ వేరే కుటుంబం వేరే భార్యాభర్తలకు జన్మ కలిగి మళ్ళీ కనుక వివాహం చేసుకున్నట్లయితే మరి ఇప్పుడున్న పిల్లలకి అప్పుడున్న పిల్లలకి ఉండే సంబంధాన్ని కూడా ఈ పరిభాషలో మనం ఏమంటాం ఇంగ్లీష్లోనైతే కనుక అర్ధ సోదరి, అర్ధ సోదరుడు అంటే ఆ విధంగా కూడా బంధుత్వం వారికి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే స్టెప్ 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 సవతి సోదరి, స్టెప్ సిస్టర్, స్టెప్ ఫాదర్ సవతి తండ్రి, ఇలాంటి స్టెప్ మదర్ అంటే సవతి తల్లి, ఇలాంటి అంశాలు కూడా వారు బంధువులుగా మారే అవకాశం ఉంది. ఇక కొన్ని సందర్భాల్లో మనకు కజిన్స్ అని కూడా మనం పూర్తిగా వ్యవహరిస్తూ ఉంటాం. ఇది పూర్తిగా వర్గీకృత పదం. అంటే అంకుల్ ఆంటీ సంతానాన్ని కజిన్స్ అని పిలుస్తాం. సమాంతర తరాల శ్రేణుల ఆధారంగా కజిన్స్ అనే పదాన్ని తదుపరి వర్గీకరించవచ్చు. ఒకే తరానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే ఒక తాత కానీ అమ్మమ్మ నానమ్మ కలిగి ఉంటే మొదటి కజిన్స్ అని, లేకపోతే మిగతా రెండవ శ్రేణి ఉంటే కనుక ఒకవేళ ముత్తాత లేకుంటే ముత్తాత అమ్మమ్మ లేకుంటే ముత్తనానమ్మ ఇలా అంటే రెండవ కజిన్స్ అని మనం వ్యవహరించటం జరుగుతూ ఉంటుంది. అయితే పాత తరాలు కజిన్స్ అని అంకుల్స్ అని ఆంటీలతో పాటుగా వర్గీకరించడం పడతారు. అదేవిధంగా తల్లి లేక తండ్రి దగ్గర ఆప్త స్నేహితులు లేదా ఆప్త మిత్రులు లేదా సోదరుడు లేక సోదరి ఇలా బంధుత్వ దీన్ని ఫిక్టివ్ కిన్షిప్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో మాట్లాడే ప్రజలు ముఖ్యంగా వివాహం ద్వారా ఏర్పడే సంబంధాలను ఒక భార్య భర్త మినహాయించి మిగతా వాళ్ళతోటి ఇన్ లాస్ అంటే ఏమిటి ముఖ్యంగా మదర్ ఇన్ లా అంటే మదర్ ఇన్ లా అంటే ఈ ఇన్లా అనే పదాన్ని కలుపుతారు. మదర్ ఇన్ లా అని లేకుంటే ఫాదర్ ఇన్ లా అని, అలాగే కుమారుని భార్య లేదా తండ్రికి డాటర్ ఇన్ లా అని లేకుంటే సన్ ఇన్ లా అని ఇలా ప్రతి దానికి కూడా లేకుంటే సిస్టర్ ఇన్ లా అని బ్రదర్ ఇన్ లా అని లేకుంటే ఆఫ్ బ్రదర్ ఆఫ్ ఇలాంటి ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ముఖ్యంగా ఇంగ్లీష్ కుటుంబాలలో ఇలాంటి ఇన్లా అని కలిపేటటువంటి సంస్కృతి ఉంది. ముఖ్యంగా మనం బంధుత్వాన్ని అర్థం చేసుకుంటే కనుక కేవలం మనకి బంధుత్వం అనేది కేవలం సామాజిక సంబంధాలకే కాకుండా వారికి అంటే మిగతా ఈ ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి కానీ ఒక సమూహానికి ఇంకో సమూహానికి కానీ లేకుంటే ఆర్థిక పరంగా కానీ లేకపోతే అంతేకాకుండా భావోద్వేగ పరంగా కానీ లేకుంటే ఇతరత్ర పరంగా కూడా బంధుత్వం అనేది ఉపయోగపడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు తరగతిలో మనము ఈ బంధుత్వంలోని పరిభాషలలోని లేకుంటే ఈ పదాల గురించి విస్తృతంగా మనం విశ్లేషించడం జరిగింది. రాబోయే తరగతుల్లో ఈ బంధుత్వానికి సంబంధించినటువంటి రకాలు కావచ్చు లేకుంటే బంధుత్వం వల్ల కలిగే లాభాలు కావచ్చు లేకుంటే బంధుత్వం వల్ల మనం ఏ విధంగా ఒక సామాజిక సంస్థను ఏర్పాటు చేయటం కావచ్చు, ఒక వ్యవస్థలో ఉన్నటువంటి బంధుత్వం ఇంకొక సమూహానికి ఏ విధంగా తోడ్పడుతుందనే విషయాల్ని మనం చర్చించుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.